ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు మహిమలు చేయబోతున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో కలిసి యథావిధిగా 2014లో పోటీ చేసిన విధంగా చేసుంటే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాడు అని చెప్పి ప్రజలు విశ్లేషకులు అందరూ భావిస్తున్నారు. కనుక పొత్తుల వల్ల చాలా లాభం ఉంటుంది. ఈ రాబోయే 2024 ఎన్నికల్లో పొత్తులు ఈ యొక్క రాజకీయ పార్టీల యొక్క విజయావకాశాలను కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతారనే దాన్ని ప్రభావితం చేస్తాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 134 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సిపిఐ అప్పుడు జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి 4 పార్టీలు కలిసి కూటమిని ఏర్పరిచారు. కానీ అది బలహీన కూటమి. సిపిఐ 7 స్థానాల్లో పోటీ చేసింది, సిపిఎం 7 స్థానాల్లో పోటీ చేసింది. బహుజన సమాజ్ పార్టీ 24 స్థానాలు. అటు చేసి ఇటు చేసి మొత్తానికి 175లో జనసేన కూటమి 172 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇక వాళ్ళ ఓట్లు ఎలా ఉన్నాయంటే 72 నియోజకవర్గాల్లో జనసేనకు 10,000 పైన వచ్చినాయి. జనసేనకు 18 స్థానాల్లో 40,000 ఓట్లు పైగా వచ్చినాయి. ఇక 15 స్థానాల్లో 30,000 పైగా వచ్చినాయి. ఆ విధంగా జనసేన ప్రభావం రాబోయే 2024 ఎన్నికలను ప్రభావితం చేయబోతూ ఉంది. మనం ఒక్కసారి 2019 ఎన్నికలను మనం విశ్లేషిస్తే అప్పుడు ఏ నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని పరిశీలిస్తే 42 నియోజకవర్గాల్లో జనసేనకు తెలుగుదేశం పార్టీ రెండిటికి కలిపి వచ్చే ఓట్ల కంటే తక్కువ ఓట్లతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించింది. అంటే అప్పుడే జనసేన తెలుగుదేశం 2019లో కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఈ 42 నియోజకవర్గాలలో ఒక్క సీటును కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం లేదు. పైగా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించిన ఓట్లలో క్రైస్తవ ఓట్లు బ్రదర్ అనిల్ ఓట్లు ఉన్నాయి. చాలా కృషి చేశాడు బ్రదర్ అనిల్. మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవ సంఘాలనందరినీ ఒక తాటిపై తెచ్చి వాళ్ళందరికీ క్రైస్తవ బోధనలు మత బోధనలు చేసి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసేలా చేశాడు. గెలవగానే బావా నువ్వు చేసిన దానికి చాలా ధన్యవాదాలు, ఇక మీరు నిష్క్రమించవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి మీరు మీ సతీమణి షర్మిల మా అమ్మగారు విజయం అందరూ కలిసి హాయిగా సుఖంగా హైదరాబాద్ నగరంలో పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లోటస్ పాండ్లో నివసించండి. మీకు ఎవ్వరికీ కూడా విజయంకి షర్మిలకు మీకు బ్రదర్ అనిల్ ఎవ్వరికీ కూడా ఇక్కడ నేను ఏ పదవులు ఇవ్వబోదలుచుకోలేదు, నేనే ఉండాలి. ఇక్కడ ఒకరి మించి ఇంకా వేరే వాళ్ళు అధికారం శాసించే వాళ్ళు ఉండకూడదని రాజకీయ పండితులు చెబుతున్నారు. కనుక మీరందరూ కూడా హాయిగా సుఖంగా తెలంగాణ రాష్ట్రంలో నివసించిందని పంపించాడు. ఆ బ్రదర్ అనిల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కనుక క్రైస్తవ ఓటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బ్రదర్ అనిల్ వెంట కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో వైఎస్ఆర్సీపీ 2019 ఓట్లలో షర్మిల విజయమ్మ ఓట్లు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉంటే పార్టీని బతికించి పాదయాత్రను కొనసాగించిన వీరోచితంగా పోరాడిన 2 మహిళల అమ్మ కూతుళ్ళు రాత్రనక పగలనక ఎండనక వాననక కాళ్ళు బొబ్బలెక్కినా మోకాళ్ళు నొప్పులైనా పాదయాత్ర గొంతు బొంగురుపోయిన అమ్మ కూతుళ్ళు ఇద్దరు కూడా విజయమ్మ షర్మిల
16 నెలల పాటు కాళ్ళరిగేలా పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించడమే కాదు, 2019లో ఈ వైఎస్ఆర్సీపీ సాధించిన ఓట్లలో వాళ్ళ భాగం కూడా ఉంది. ఇప్పుడు విజయమ్మ, షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వల్ల ఇక్కడ అప్పుడు 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ ఓట్లకు గండి పడతా ఉంది. క్రైస్తవులు, విజయమ్మ, షర్మిల, వాళ్ళ అభిమానులు, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడం వల్ల 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు కూడా ఈసారి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మీకు ఉదాహరణకు 42 నియోజకవర్గాలలో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి 2 పార్టీల ఓట్లు వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా ఉన్నాయి. ఒక 14 నియోజకవర్గాల్లో మీకు ఉదాహరణగా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయని చూపిస్తూ ఈ విధంగా పొత్తులు చాలా మహిమ కలిగినవి. ఈసారి 2 కూటములు, ఒంటరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కూటమి, మరొక కూటమి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లు, సిపిఐకి 1%, సిపిఎంకి 1%, బహుజన సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఏనుగు పార్టీకి 1, 4% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ 4% కనీసం 2024 ఎన్నికల్లో 15% పెంచుకుని మన అదృష్టం ఇప్పుడు కాకపోయినా 2029 ఎన్నికల్లో విజయం సాధించాలి. అప్పుడు 2027 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది. 175 నియోజకవర్గాలు 225 కాబోతున్నాయి. ప్రతి లోక్సభ పరిధిలో కొత్తగా 2 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. ఇంకొక మార్పు ఏంటంటే 2029లో 33% మహిళా రిజర్వేషన్ అమలు కాబోతున్నాయి. ఆ కొత్త రాజకీయ వాతావరణంలో షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, ఆమె షర్మిల 2029లో ఈ కాంగ్రెస్ మహాకూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టాలని, దానికి పునాదిగా 2024 ఎన్నికల్లో తన సత్తాను చాటాలని, బలాన్ని పుంజుకోవాలని ఈ 4 పార్టీలు కూటమిగా ఏర్పడి తమ యొక్క భవిష్యత్తుని రూపుదిద్దుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరి పోరాటం. ఇప్పుడు మన నియోజకవర్గాల వారిగా చూస్తే ఆచంటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది 66,000, 66,000తో ఎమ్మెల్యే గెలిచేశాడు. టీడీపీకి 54, జనసేనకు 13, 67,000 వచ్చినాయి. అంటే వైఎస్ఆర్సీపీ కంటే అధిక ఓట్లు వచ్చి 2 విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓడిపోయినారు. అమలాపురం వైఎస్ఆర్సీపీకి 72,000, టీడీపీకి 46, జనసేనకు 45. ఈ జనసేన, టీడీపీ కలిపి 91,000 వచ్చినాయి. ఇక 3 అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి 73,000 వస్తే టీడీపీకి 65,000, జనసేనకు 13, 2 కలిపి 78,000 వచ్చినాయి. అవి కూడా వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువే. ఇక 4 అవనిగడ్డ వైఎస్ఆర్సీపీకి 78,000, టీడీపీకి 58,000, జనసేనకి 28. ఈ 2 పార్టీలు కలిపి 86,000 వచ్చినాయి. అభ్యర్థి మాత్రం 78,000తో గెలిచినట్టు ప్రకటించబడింది. ఇక భీమవరం 70,000తోనే గ్రంథి శ్రీనివాస్ గెలిచాడు. టీడీపీకి 54,000 వచ్చినాయి, జనసేనకు 62 వచ్చినాయి. ఈ 2 పార్టీలు కలిపి 1,16,000 వచ్చినాయి. కనుక ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఈ గంద్రి శ్రీనివాసు వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్సే ఉండేది కాదు. భీమిలి వైఎస్ఆర్సీపీకి 1,10,000 వచ్చినాయి. ఇక టీడీపీకి 92, జనసేనకి 24,000. 2 కలిపితే 1,16,000. అంటే 6,000 వీళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మిగతా నియోజకవర్గాల్ని చూద్దాం. 2019 ఎన్నికల్లో
ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వచ్చింది 72,000, టీడీపీకి 68,000, జనసేనకి 16, మొత్తం కలిపి 84,000 ఓట్లు వచ్చినాయి. గాజువాక ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. వైఎస్ఆర్సీకి 74,000తోనే గెలిచేశాడు. టీడీపీకి 55,000 వచ్చినాయి, జనసేనకి 56,000 వచ్చినాయి. మరి అక్కడ 1,10,000 ఓట్లు వచ్చినాయి అక్కడ రెండు పార్టీలు కలిపి. అప్పుడే పొత్తు పెట్టుకుంటుంటే జనసేన అధినేత భీమవరంలో గెలిచేవాడు, గాజువాకలో కూడా గెలిచేవాడు. గన్నవరం తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీకి 67,000, టీడీపీకి 45, జనసేనకి 36. ఈ రెండు పార్టీలు కలిపి 81,000. కానీ వైఎస్ఆర్సీపీ 67,000కే ఎమ్మెల్యే అయిపోయాడు. కైకలూరు వైఎస్ఆర్సీపీకి వచ్చిన 82,000, టీడీపీకి 73, జనసేనకు 11. ఈ రెండు పార్టీలు కలిపి వచ్చిన 84. కలిసి పోటీ చేసి ఉంటే ఇక్కడ ఏ కైకలూరులో వైఎస్ఆర్సీపీ గెలిచేదే కాదు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది 73, టీడీపీకి 60,000, జనసేనకు 30. జనసేన టీడీపీ కలిస్తే 90,000. కేవలం 73,000తో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు పదవిని అలంకరించాడు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ 74,000, టీడీపీ 65, జనసేన 40. ఇక్కడ 105,000 ఓట్లు రెండు పార్టీలకు ఉంటే కేవలం 74,000తో అక్కడ ఎమ్మెల్యేకి ప్రకటించబడ్డాడు. ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీకి 82,000, టీడీపీకి 78, జనసేన 35. ఈ రెండు కలిపితే 113,000 అయినాయి. ఇప్పుడు ఈ గణాంకాలన్నీ మనం పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే తిరుగులేదు, అధికారంలోకి రావటం తథ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే అవకాశం వస్తుంది. సరే, కొంతమంది సీట్లు త్యాగం చేయక తప్పదు. పట్టు విడుపు అనేది కావాలి. ఎక్కువ తక్కువ మనము కలిసి పనిచేయటంలో వచ్చే ఇది ప్రయోజనం. ఇది 2009లో చంద్రబాబు నాయుడు ఒక మహాకూటమిని ఏర్పరిచాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిసి ఒక కూటమి కింద ఏర్పరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా టీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు. ఆ 50లో టీఆర్ఎస్ గెలిచింది కేవలం 10. అప్పట్లో 50 సీట్లు కాకుండా వాళ్ళకి 20 సీట్లే ఇచ్చిన 20 సీట్ల నుంచి కూడా 10 గెలిచేవారు. కనుక పార్ట్నర్కి ఆచితూచి ఇవ్వాలి. ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా పార్టీని నిర్వహిస్తూ పాతుకుపోయిన శ్రేణులున్న పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఆ కూటమి విజయం సాధించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చూడండి, జనసేన పార్టీ 8 సీట్లు అడిగారు. 8 సీట్లు అంటే జనసేనకి చాలా ఎక్కువ. అందువల్ల రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన పార్టీలు వాళ్ళు కొంత పట్టు విడుపుతో తక్కువ సీట్లకే పరిమితమై రాజకీయంగా స్థిరపడి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న తర్వాత అంచెలంచెలుగా ఎదగాలి. కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైనా కారణం వల్ల విడివిడిగా పోటీ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయి. వీళ్ళ అభిప్రాయ భేదాలు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అంశం అవుతుంది. కనుక 42 నియోజకవర్గాల్లో స్పష్టంగా జనసేన తెలుగుదేశం పార్టీకి వచ్చిన రెండు పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీ కంటే చాలా ఎక్కువగా ఉండటం అనేది ఒక విశేషం. దీన్ని బట్టి పొత్తులు చాలా మహిమలు కలిగినాయి. బలమైన పొత్తులు, సరైన సంఖ్యలో సీట్లు కేటాయించటము ద్వారా అధికారంలోకి రావచ్చు.
ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలు, అభిప్రాయ సేకరణల ప్రకారం, ఒపీనియన్ పోల్ల ప్రకారం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ కూటమి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వీళ్ళు మహాకూటమిని ఏర్పరిచి ఇండియా కూటమి తరపున పోటీ చేసిన వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలిపోయి దానివల్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీకి లాభం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. త్వరలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. జగన్ యొక్క ధోరణి ఎలా ఉంటుందో, మార్పులు చేర్పులకు బ్రేక్ కొడతాడా, లేదు ఇలాగే మార్పులు చేర్పులని స్పీడ్గా వెళ్ళి పరిగెత్తుకెళ్ళి ముందుకు పడతాడా? ఇప్పుడున్న పరిస్థితులలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ విజయం సాధించడం సునాయాసమని విశ్లేషకులు భావిస్తున్నారు. 42 నియోజకవర్గాల్లో బోర్డు మీద 14 నియోజకవర్గాల యొక్క అంకెలు, ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయని నేను వివరించాను. ఇవి కాక 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా జనసేన, తెలుగుదేశం పార్టీ సాధించిందంటే మచిలీపట్నం, మంగళగిరి, ముమ్మడివరం, నగరి, నర్సాపురం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, పెడన, పెనమలూరు, పిఠాపురం, పొన్నూరు, పత్తిపాడు, గుంటూరులో పత్తిపాడు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పత్తిపాడు రెండిట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు జనసేన, తెలుగుదేశం పార్టీ ఓట్ల కంటే తక్కువ. రామచంద్రాపురం, శ్రీకాకుళం సిటీ, తాడేపల్లిగూడెం, తాడికొండ, తణుకు, తెనాలి, తిరుపతి, వేమూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయనగరం సిటీ. ఈ విధంగా 42 నియోజకవర్గాలలో స్పష్టముగా జనసేన, తెలుగుదేశం పార్టీ కంటే తక్కువ ఓట్లతోనే ఒంటరిగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేని కారణం వల్ల ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడని గమనించాలి.